జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనా అదేవిధంగా అమెరికాకు షాక్ ఇస్తూ మన భారతదేశం ఒక సంచలనం సృష్టించింది. సరే, ఇంతకు ఏం జరిగిందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ డొనాల్డ్ ట్రంప్ మాట ఏమో కానీ ఇప్పుడు మన దేశ అవసరాలకు కావాల్సినటువంటి ఆయుధాలను మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% పన్నులను విధించడమే కాకుండా పాకిస్తాన్కు ఆయుధాలను అమ్ముతానని కూడా ప్రచారం చేస్తున్నాడు. పాకిస్తాన్కు ఆయుధాలను అమ్ముతాడో అమ్మడో అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ను మన మీదకి ఎగదోస్తున్నాడు. సరే, ఓళ్ళు ఎగేసుకొని ఇచ్చినంత మాత్రాన ఈడ పీకేది కట్ల కట్టేది అయితే ఏముండదు. అవునా కదా? అంటే పాకిస్తాన్ను ఆటలో అరటిపండులా వాడుకోవాలని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే భావిస్తున్నాడు. ఆ విషయం పాకిస్తాన్కు అర్థమయ్యేసరికి ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ సంకర్ నాకిపోవడం ఖాయం. అదైతే వేరే విషయం. సరే, అసలు విషయానికి వస్తే మొన్న ఆపరేషన్ సింధూర్ను నిర్వహించినప్పుడు మనకు అత్యంత మిత్రదేశమైనటువంటి ఫ్రాన్స్ కూడా మనకు రాఫెల్ యుద్ధ విమానాల సోర్స్ కోడ్ను కూడా ఇవ్వలేదన్నమాట. చూడండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి మనకు అధిక ధరలకు ఈ అమెరికా ఆయుధాలను కట్టబెట్టాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు కూడా చేసినాడు. పైగా ఈ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఒప్పుకోవాలా. కాదులే, ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయకుండా నీ దగ్గర నేను కొనుక్కొని ఏం చేయాలా? ఇప్పుడు సపోజ్ వచ్చేసి మన కంప్యూటరే కొంటాం, ఏ సిస్టమ్ ఏ కొంటాము, దాన్ని పూర్తి స్థాయిలో మనం వాడుకోలేనప్పుడు ఇంకా అది మనం కొని ఏం ప్రయోజనం? అంటే మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుకోవాలంటే. అవునా కదా? ఇప్పుడు ఒక బైకో కారో కొంటాము, దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అన్నీ నీకు తెలియనప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు ఇంక నువ్వు ఆ బైకో కారో కొని ఇంక ప్రయోజనం ఏంది అంటాలే. సేమ్ టు సేమ్ ఇది అంతే. అందుకే మన భారతదేశ భద్రత అదేవిధంగా రక్షణ పరంగా మన దేశానికి కావాల్సినటువంటి ఆయుధాలను మనమే తయారు చేసుకోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఈ క్రమంలోనే మొన్న ఈ మధ్యన ఈ రక్షణ రంగ సంస్థలకు 1,05,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించినారు. ఎంత? 1,05,000 కోట్ల రూపాయలను మన దేశ అవసరాలకు తగిన ఆయుధాలను తయారు చేయమని చెప్పేసి మన దేశ రక్షణ రంగ సంస్థలనే ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా పెగాసస్ వంటి టెక్నాలజీలను, డిఫెన్స్ హార్డ్వేరు, అలాగే డిఫెన్స్ లాజిస్టిక్సు, ఇంజన్ టెక్నాలజీతో పాటు డ్రోన్లను కూడా దేశీయంగానే తయారు చేయాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మన రక్షణ రంగ సంస్థలు కూడా వాయువేగంతో దూసుకుపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ రాయితీలన్నింటినీ కూడా కల్పించడం, ప్రోత్సాహకాలను అందించడంతో పాటు ఆర్థిక సహకారం కూడా అందిస్తూ ఉండడంతో మన రక్షణ రంగ సంస్థలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా అత్యాధునికమైనటువంటి అటాక్ డ్రోన్ను బెంగళూరుకు చెందినటువంటి ఒక స్టార్టప్ సంస్థ తయారు చేసి చూపించింది. ఇది రికార్డ్. అంటే మన దేశ చరిత్రలో ఒక అటాక్ డ్రోన్ను తయారు చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పటి వరకు మన భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ రంగ సంస్థలో సర్వేలెన్స్ డ్రోన్లను, అదేవిధంగా కామికాజీ డ్రోన్లను, సూసైడ్ డ్రోన్లను మాత్రమే తయారు చేస్తూ వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు బెంగళూరుకు చెందినటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ మొట్టమొదటిసారిగా ఈ అటాక్ డ్రోన్ అయితే తయారు చేసి చూపించింది. ఇకపోతే ఈ సరికొత్త కంబాట్ డ్రోన్కు కాలభైరవ అని చెప్పేసి నామకరణం చేశారు. ఏం కథ చూడండి, కాలభైరవ పేరింటేనే నెక్స్ట్ లెవెల్లో ఉండదు కదా, అది కథ. ఇది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ అనమాట. దీనిని రిమోట్ సాయంతో ఆపరేట్ చేయొచ్చు. ఇకపోతే ఈ కాలభైరవ డ్రోన్ను తయారు చేసినటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ CEO మాట్లాడుతూ, మేము మహాశివుని మరో రూపమైనటువంటి కాలభైరవుని స్ఫూర్తితో ఈ కంబాట్ డ్రోన్ను తయారు చేసినాం. అర్థమవుతుందా? కాలభైరవుని స్ఫూర్తితోనే ఈ మానవరహిత విమానం డిజైన్ను, అదేవిధంగా అభివృద్ధిని, నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసినాం. పైగా ఈ మానవరహిత డ్రోన్ను మేము పూర్తిగా దేశీయంగానే దేశీయ లాజిస్టిక్స్ను మాత్రమే ఉపయోగించి తయారు చేసినాము. అంటే కంప్లీట్గా అర్థమవుతుందా? కంప్లీట్గా దేశీయంగా తయారైందనమాట. ఇది దక్షిణాసియాలోని ఒక దేశం నుంచి ఇప్పటికే మాకు $25 లక్షల విలువైనటువంటి కాంట్రాక్ట్ అయితే దొరికింది. కానీ మా మొట్టమొదటి ప్రాధాన్యత మాత్రం మన భారత ఆర్మీకి ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఇది దేశభక్తి అంటే. నిజానికి మనం ఈ కాంబాట్ డ్రోన్ల కోసం అమెరికానైతే ఆశ్రయించినాం. అమెరికన్ ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలని చెప్పేసి భావించాం. ఒక్కొక్క అమెరికన్ ప్రిడేటర్ డ్రోన్ ఖరీదు వచ్చేసి 1,000 కోట్ల రూపాయలంట. ఎంత? 1,000 కోట్ల రూపాయలు.
కానీ ఇదే ప్రిడేటర్ డ్రోన్ల లాంటి కాలభైరవ డ్రోన్లను మనం 100 కోట్ల రూపాయలకే చౌకగా తయారు చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ప్రిడేటర్ డ్రోన్కు ఖర్చు పెట్టేటటువంటి డబ్బుతో మనం 10 కాలభైరవ డ్రోన్లను అయితే తయారు చేసుకోవచ్చు. దీని మూలంగా మన దేశ సత్తా అదేవిధంగా సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తాయని చెప్పి మాట్లాడినారు. పైగా మన దేశ రక్షణ రంగ పరిశ్రమలకు మంచి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి ఈ కాలభైరవ డ్రోన్లను తయారు చేసే సంస్థ అయినటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ CEO తెలియజేశాడు అనమాట. అంటే ఇకపైన మనం ఈ కంబాట్ డ్రోన్ల కోసం ఎవరి మీద కానీ ఏ దేశం మీద కానీ ఆధారపడాల్సిన అవసరం గత్యంతరం ఎంతవరకు కూడా లేదనమాట. ఇకపైన మన డ్రోన్లను పూర్తిగా మనమే తయారు చేసుకొని ఉన్నాం. అది విషయం. ఎట్టుంది న్యూసా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.